అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బేగంపేట నుంచి మధ్యాహ్నం హెలికాప్టర్లో రాజంపేటకు చేరుకుని పెదకారంపల్లిలో పెన్షన్లు పంపిణీ చేస్తారు. తర్వాత బోయినపల్లిలో ధోబీఘాట్ను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం తాళ్లపాకలోని ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్షించి తిరిగి ఉండవల్లి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. తాళ్లపాకలోని ప్రజా వేదిక సభలో ఆయన ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఈరోజు పింఛన్లు కూడా కొంతమందికి పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేటలో కూడా పర్యటించినారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కావచ్చు, అటు పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇవాళ ఉదయం ఏదైతే 11 గంటల సమయంలో కూడా మనం చూసుకుంటే కనుక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా బేగంపేట విమానాశ్రయం నుండి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేటకు చేరుకోనున్నారో, అయితే ముఖ్యంగా హెలిప్యాడ్ వద్ద నుంచి కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక ఏదైతే మొదటగా మనం చూసుకుంటే కనుక ఏదైతే తాళ్లపాకకు సంబంధించినటువంటి గ్రామం ఏదో అక్కడికి వెళ్ళనున్నారో అక్కడ పూర్తిస్థాయిలో కూడా ప్రజలతో అక్కడ పూర్తిస్థాయిలో మొదటగా సమావేశం నిర్వహిస్తారు. దాని తదనంతరం కూడా ఏదైతే పెద్ద కారంపల్లికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎస్సీ కాలనీల్లో కూడా పూర్తిస్థాయిలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే వితంతువులు కావచ్చు, అలాగే వికలాంగులకు, అలాగే అవ్వాతాతలకు సంబంధించినటువంటి ఏదైతే పింఛన్ల పండగ ఉందో ఆ పింఛన్ల పండగ సంబంధించి స్వయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే అక్కడ ఉన్నటువంటి వితంతులు కావచ్చు, అలాగే పేద ప్రజలు ఎవరున్నారో అలాగే అవ్వాతాతలకు కూడా స్వయంగా ఆయనే ఇంటికి వెళ్ళి అక్కడే వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో కూడా పెన్షన్ అందజేసే కార్యక్రమం కూడా అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 4-5 కుటుంబాలకు కూడా పూర్తిస్థాయిలో కూడా స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం కూడా అక్కడి నుంచి కూడా పక్కనే ఉన్నటువంటి ఏదైతే ధోబీ ఘాట్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఏది ఉన్నాయో అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే రజకులు ఉన్నారో రజకులకు సంబంధించినటువంటి ధోబీ ఘాట్ ఏది ఉందో ఆ ధోబీ ఘాట్కి సంబంధించినటువంటి అక్కడ మరమ్మతులు ఎలా ఉన్నాయి, ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి ధోబీ ఘాట్ ఉపయోగపడుతుందా లేదన్న దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి ధోబీ ఘాట్కి వెళ్ళి స్వయంగా అయితే కనుక సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే కనుక పరిశీలించినారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రజకులకు ఎటువంటి సౌకర్యాలు కావాలి ఏంటి అనే దానిపైన కూడా కొంతమంది రజకులతో ఎక్కడైతే కనుక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. దాని తదనంతరం కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే బోయన్పల్లికి చేరుకొని బోయన్పల్లిలో కూడా టీడీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక సమావేశం కూడా ఉంది. ఆ సమావేశంలో కూడా అయితే కనుక సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. దాని తరంతరం మనం చూసుకుంటే కనుక ఏదైతే అక్కడే బోయన్పల్లిలో కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రజావేదిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రజావేదిక కార్యక్రమంలో కూడా పూర్తిస్థాయిలో రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అలాగే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా ఆయన పూర్తిస్థాయిలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తరంతరం మనం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఆయన అయితే కనుక తిరుగు ప్రయాణం కూడా ఖరారైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అడుగడుగున ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 1వ తేదీ వచ్చిందంటేనే పూర్తిస్థాయిలో అవ్వాతాతలకు కావచ్చు, అటు వికలాంగులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో పెద్ద పండుగ అనుకోవచ్చు. అలాంటి పెద్ద పండుగకు స్వయంగా 1వ తేదీన సీఎం రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవ్వాతాతలు కూడా పింఛన్ పంచడంతో కూడా అక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు పూర్తిస్థాయిలో కూడా హర్షం వ్యక్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రం కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు అడుగడుగున పోలీసు యంత్రాంగం కూడా కావచ్చు, అలాగే పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఈ కార్యక్రమాలను ముగించుకొని సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక విజయవాడకి అయితే వెళ్ళున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.